ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచిలో ఉండాల్సిన పొరలు వేరే ప్రాంతాల్లో ఉండడం ఎండోమెట్రియోసిస్. విపరీతమైన పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. నీ మెన్సెస్ వచ్చే టైంలో మామూలుగా మెన్సెస్ వచ్చే వాళ్ళకే నొప్పి వస్తుంది, అలాంటిది ఎండోమెట్రియోసిస్ వాళ్ళకు ఇంకా పెయిన్ పెరుగుతుంది. ఇది యూట్రస్లోనే కాకుండా బయట సైడ్ కూడా అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి అది ఓవరీలోకి వెళ్ళింది అనుకో, టిష్యూ అక్కడ బ్లీడ్ అయ్యి సిస్టులు కూడా వస్తాయి, హెమరేజిక్ సిస్టులు కూడా వస్తాయి. ఇట్లా ఎందుకు ఎండోమెట్రియోసిస్ వచ్చింది అనేది మనం గమనించాలి. ఫస్ట్ స్టెప్, ఒక వాపు ఎందుకు వస్తుంది? నా చెయ్యి ఉంది, నా చేతి మీద వాపు వచ్చింది. ఎందుకు వస్తుంది వాపు? ఏదో పురుగు కుడితే వస్తుంది, లేదా హార్మోన్ల సెగ వచ్చి సెగ్గెడ్లు వేస్తే వస్తుంది, అంతే కదా? ఇదే గుర్తించాలి మీరు. ఇది హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గెడ్డలు, లేదా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు. ఇది క్రిమన్నా ఉంది, దీని వెనకాల ఒక హార్మోను డిస్టర్బెన్స్ అన్నా ఉంది. వాటిని సరిచేయాలి. నీ క్రిముల టెస్టులు చేయలేదు, హార్మోన్లు 4-5 చేసి వదిలేశారు. ఏ హార్మోన్ డిస్టర్బెన్స్ అయింది అనేది 18 హార్మోన్లు ఉన్నాయి పిల్లలు పట్టకుండా చేయడానికి. మనకి 25 రకాల క్రిములు ఉన్నాయి, అవేవి లేవు. 4-5 హార్మోన్లు చేశారు, ఐవీఎఫ్కి తీసుకెళ్ళిపోయారు. ఏమన్నంటే డోనార్ అంటున్నారు.